టిఫిన్స్‌లోకి నేను చెప్పినట్లు చట్నీ చేసేస్తే మీ ఇంట్లో వాళ్ళతో మీరైతే తప్పకుండా ఎన్ని కాంప్లిమెంట్స్ తీసుకుంటారో ఒకసారి నేను చెప్పినట్లయితే పక్కా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకొని పల్లీలైతే ఈ చట్నీకి ఎక్కువైతే పడతాయి. పీనట్ చట్నీ కాబట్టి సో పల్లీలు ఎక్కువ వేసుకోవాలి. సో కారం మాత్రం తక్కువ ఉండాలి. సో పచ్చిమిరపకాయలు అయితే 4-5 మా దగ్గర పాప ఉంటుంది కాబట్టి ఇంకా తక్కువ వేసుకొని కారం తినేవాళ్ళు కొద్దిగా చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో మెయిన్ మినప్పప్పు అండ్ మిరపకాయలు బాగా వేగిన తర్వాతనే ఆయిల్ వేయండి, లేదంటే మనకు చిటపట అంటుంది కాబట్టి. సో మినపప్పు, జీలకర్ర, పసుపు, ఇందులో మెయిన్ ఇంగువ అన్నమాట. సో ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పొట్టు తీసుకున్న పల్లీలు ఏవైతే ఉంటాయో మిక్స్లో వేసుకొనేసి తర్వాత మనం ఏంపి పెట్టుకున్న పచ్చికాయలు అండ్ మినపప్పు, ఇంగువ, పసుపు, జీలకర్ర అవన్నీ వేసేసి మిక్సీ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీని టేస్ట్ చేయమని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.